పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ రావడం తరతరాల నేతన్నల కళ. ఈ అంతర్జాతీయ గుర్తింపు వెనుక అసలు మీ కృషి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి గుర్తింపు, ఈ విజయం పొందూరు ఖాదీ వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది అనుకుంటున్నారు? పొందూరు ఖాదీ అనేటటువంటిది ఇది ఒక సంస్కృతి, ఇది ఒక కళ. కళల్ని, సంస్కృతిని పెంచి పోషించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు. శ్రీకాకుళం ఆమ్దల్ వలస రోడ్డుపై రాజకీయాలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. కనీసం 40 కోట్లు కూడా రిలీజ్ చేయలేకపోయారు అనేటువంటి విమర్శలు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? ధర్మాన ప్రసాద్ గారుకి బహుశా వారికి కూడా 70 సంవత్సరాలు దాటిపోయింది. ఈ నియోజకవర్గం ఆమ్దల్ వలస ఫ్యూచర్లో ఏ స్థాయిలో చూడాలి అనుకుంటున్నారు? అదేవిధంగా మీ నియోజకవర్గం ప్రజలకు మీరు ఇచ్చే హామీ ఏంటి? నేను నా నియోజకవర్గాన్ని ఫుల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. రోడ్ నెట్వర్క్ని మీ ప్రభుత్వంలో ఉండేటటువంటి 80% ఎమ్మెల్యేల మీద రెడ్ జోన్ ఉందని నేను మీడియా ముఖంగా ధర్మాన ప్రసాద్ విమర్శలు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది వాస్తవమా లేకపోతే రాజకీయ ప్రచారం అంటారు? అసలు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీరు అందరూ బ్లాక్ జోన్లో ఉన్నారు. ముందు మీ సంగతి మీరు చెప్పండి. 9 గంటలు పవర్ సప్లై చేసి ఏ పారిశ్రామికవేత్తని వచ్చి పరిశ్రమ పెడతాడా? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాది ముఖ్యమంత్రి యువతను నిర్వీర్యం చేసి, యువతని బానిసలుగా, మద్యానికి బానిసలుగా చేసి, యువతని గంజాయిలకి బానిసలుగా చేసి, యువతని డ్రగ్స్కి బానిసలుగా చేసి, పరిపాలన యాస్క్రోబార్ అనేటటువంటి వాడు ఉండేవాడు దేశాన్ని. నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. పొందూరు ఖాదీ అంటే నా నెత్తుకు చిరునామా. తరతరాలుగా నేతన్నల చేతుల మీదుగా రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ ఖాదీకి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపే జిఐ ట్యాగ్. ఇంతటి చారిత్రాత్మక విజయానికి నాయకత్వం వహించిన వ్యక్తి కూన రవికుమార్. ఆమ్దల్ వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. పొందూరు ఖాదీ నుంచి నియోజకవర్గం అభివృద్ధి వరకు, అదేవిధంగా యువత ఉపాధి దగ్గర నుంచి రాజకీయ విమర్శల వరకు అన్నీ కూడా ఆయనతో వివరంగా మాట్లాడిద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా. సో పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ రావడం తరతరాల నేతన్నల కళ. ఈ అంతర్జాతీయ గుర్తింపు వెనుక అసలు మీ కృషి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి గుర్తింపు, ఈ విజయం పొందూరు ఖాదీ వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది అనుకుంటున్నారు? మీకు, మీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ముందుగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకాస్త ముందుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైనటువంటి నా ధన్యవాదాలు. శాసనసభ్యుడిగా కాకుండా నా సొంత మండలం అది, నేను పుట్టినటువంటి మండలం అది. పొందూరుతో మా కుటుంబానికి కానీ మాకు కానీ చాలా వినోభావ సంబంధం ఉంది. అక్కడ ఉన్నటువంటి చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలతో కూడా అనేక మందితో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మేము కళ్ళారా చూస్తుంటాం అక్కడ ఉన్నటువంటి చేనేత వర్గాల తాలూకా పేదరికాన్ని. ఎప్పుడూ ఆలోచిస్తుంటాను నేను ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ జీవితాల్లో ఏ రకంగా ఉన్నటువంటి మార్పులు రావాలి. కనీస కూలి, దినసరి కూలి కూడా గిట్టుబాటు లేనటువంటి పరిస్థితులు చూస్తుంటాం. ఆ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలి దీన్ని అని చెప్పి ఆలోచన ఎప్పుడు చేసేటటువంటి వ్యక్తిని. దీనికి ఈ రోజుకి కారణం ఈ జియోగ్రఫికల్ ఐడెంటికల్ ఇది రావడం కారణం ప్రధానంగా నిర్మలా సీతారామన్ గారు. ఆమె 2022-23 అనుకుంటాను పొందూరు వచ్చి ఆమె ఆ ఖాదీ వస్త్రాలని, ఆ ఖాదీలో ఉండేటువంటి సన్న ఖాదీ, అట్లానే పాట్నోలు, ఆ వైభవాన్ని అంతా కూడా చూశారు. అక్కడ ఉన్నటువంటి నేతన్నలు చేసేటటువంటి ఆ కార్యక్రమాన్ని, హ్యాండ్మేడ్ ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ అంతా కూడా వారు తిలకించి, ఆ తర్వాత అక్కడ మార్కెట్ కమిటీలో ఒక ఎగ్జిబిషన్ కూడా పరిశీలించి ఆ రోజే అడ్రస్ చేశారు. దీనికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ముందుగా బీజేపీ అండ్ కూటమి ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి నేను అందుకే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే పొందూరు ఖాదీ అనేటటువంటిది ఇది ఒక సంస్కృతి, ఇది ఒక కళ. కళల్ని, సంస్కృతిని పెంచి పోషించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది.
ఈరోజు ఈ జియోగ్రఫికల్ ఐడెంటికల్ అనేటటువంటిది ఏదైతే గుర్తింపునిచ్చారో అది దానికి ప్రతిబింబం ఈరోజు. అలానే ఖాదీ వస్త్రాలు ధరిస్తే అందం, అలాగే ఖాదీ వస్త్రాలు ధరించే వాళ్ళలో ఉండేటటువంటి దాన్ని ఏమంటారు, అక్కడే నాగేశ్వర గారు, ఆ హుందాతనం, అది చాలా అందంతో పాటుగా హుందాతనాన్ని ఇస్తుంది. ఈరోజు ఆ హుందాతనం ఆ కళకి రావాలి, ఆ సంస్కృతికి రావాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో తప్పనిసరిగా భవిష్యత్తు తరాలకైనా అందిపుస్తానని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అలానే దీనికి రాష్ట్ర స్థాయి అధికారులు కూడా, అంటే కేవీఐసి వాళ్ళు, ప్రధానంగా కేవీఐసి ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి నుంచి ఆ రోజు నుంచి కూడా దానిపైన అనేక కార్యక్రమాలు చేస్తూనే కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాలైనటువంటి చర్యలను కూడా తీసుకున్నారు. దీని వెనక చాలామంది కృషి ఉంది. అవన్నీ ఎవరెవరు కృషి చేశారు, ఏ స్థాయిలో కృషి చేశాం అనేది వ్యక్తిగతంగా నాకు పూర్తి స్థాయిలో తెలుసు సార్. అంటే వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తాను. పొందూరు ఖాదీ ఎంత ప్రత్యేకంగా ఉందో చెప్పారు. దాంతోపాటు అసలు ఇంత ప్రత్యేకమైన వాటికి ఎలాంటి గుర్తింపు లేని స్థాయి దగ్గర నుంచి ఇప్పుడు అంతర్జాతీయంగా జిఐ ట్యాగ్ వచ్చినంత వరకు అసలు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు ఈ అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి? ఇది సవాలు అంటే నేను అదే చెప్పాను. ఒక సంస్కృతి, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడం, ఈరోజు ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్ళడం, ఇది పొందూరులోనే ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొందూరు ఖాదీకి దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం భారతదేశంలోనే ఉంది. ఆ రోజు మహాత్మా గాంధీ గారు పొందూరుని సందర్శించినటువంటి పరిస్థితి, పొందూరు ఖాదీని ధరించేటటువంటి పరిస్థితి. ఈరోజు ఉన్నటువంటి మేడం సోనియా గాంధీ గారు కానీ, ఆ రోజు ఇందిరాగాంధీ గారు కానీ, వారందరూ కూడా పొందూరు ఖద్దరు చీరలను తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. అలానే ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన పొందూరు ఖాదీ తప్ప ఇంకోటి వాడేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే ఆయన కూడా అనేక ప్రెస్ మీట్లో కూడా ఆయన మీ పత్రికా రంగం ముందు చాలాసార్లు చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి పొందూరు ఖాదీని ధరించడం అలవాటు పడిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా దానిని విస్మరించలేరు. ఎందుకంటే అది వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోతుంటుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, పొందూరు ఖాదీ ధరించడం అంటే ఆ ఆహార్యం వేరు, ఆ అందం వేరు, కొట్టొచ్చేటటువంటి ఆ పెద్ద మనిషిని నిలబెడతా ఉంటుంది ప్రజల్లో. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక డిఫరెంట్ ఐడెంటిటీ వస్తుంది పొందూరు ఖాదీని ధరిస్తే. అందుకే చెప్పాను, దీని వెనక చాలామంది కృషి ఉంది, కొన్ని ఆర్గనైజేషన్స్ కృషి ఉంది. ఆ రోజు తీసుకొచ్చినటువంటి వాళ్ళలో ఇక్కడ మా జిల్లాలో పనిచేసినటువంటి మా ఆర్ట్స్ కానీ, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ఒక అధికారిగా పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఖాదీని ఏదో చేయాలి, మా ప్రాంతం అయినా ఖాదీని ప్రమోట్ చేయాలి సార్, దీన్ని ఏమైనా చేయాలని చెప్పి ఆలోచన చేశాడు. నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పొందూరులో ఖాదీ క్లస్టర్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలు కూడా ఆ రోజు ఇచ్చాను. తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 ఉండేటప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు పొందూరులోని ఒక ఖాదీ క్లస్టర్ని ఏర్పాటు చేయాలి, ఇక్కడ విదేశీ టూరిస్టులు కూడా ఆకర్షించబడే విధంగా ఒక దీన్ని కూడా ఒక ప్లాన్ కూడా తయారు చేశాం. అయితే తర్వాత ప్రభుత్వం మారడం, ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వం అసలు సంస్కృతి, కళలు, కళాగానం అనే దాన్ని పూర్తిగా నిరాధానికి గురి చేయడం, ఎంతసేపు దోపిడీ మీద దృష్టి పెట్టారు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడాలనే ఆలోచన కూడా చేయలేకపోవడం వలన ఆ ప్రతిపాదనలన్నీ అలా ఉండిపోయినాయి. మళ్ళా ఇప్పుడు నా ఆలోచనకి ఈరోజు ఈ జే అనేటటువంటి చాలా ఉపయోగపడుతుంది, ఊతమిస్తుంది. నాకు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నేను పొందూరు ఖాదీ క్లస్టర్ను సాధించాలి, అది నా యాంబిషన్. దానికోసం నేను ఆ రోజు ప్రత్యేకించి ఆ పొందూరు మండలంలోనే కొంత భూమిని కూడా అలకేట్ చేయించాను. సో ఇప్పటికీ నా యాంబిషనే కాదు, నా కోరిక అది. ఎందుకంటే నా ప్రాంత ప్రజలకు నేను అన్నీ చేయాలి. ఇది నా ప్రాంతం. పొందూరు అనేది ఎవరు ఎక్కడ వినేవాళ్ళు, కానీ పొందూరు అనేది నా సొంతం, నా ప్రాంతం అది. కాబట్టి అక్కడ ఏదో చేయాలనేటటువంటి తపన, ఆలోచన నాకు ఎప్పుడూ ఉంటుంది. ఒక ప్రాంతవాసిగానే కాదు, ఆ కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి నాకు ఎప్పుడు కూడా అక్కడ ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనేటటువంటిది ఆలోచన ఎప్పుడూ ఉంది. దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఈ జిఐ ఇచ్చారో దాని ద్వారా ఇంకా సఫలీకృతం అవుతామనేటటువంటి నమ్మకం నాకు ఈరోజు ఏర్పడింది.
సార్ అంటే ఇప్పటి వరకు అంతర్జాతీయ గుర్తింపు పొందడం, జిఐ ట్యాగ్ తేవడం వరకు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందిన తర్వాత దానికి మార్కెటింగ్ చేయడం ఇంకొక ఎత్తు. సో ఇంత అంతర్జాతీయంగా ఖ్యాతి పొందినటువంటి పొందూరు ఖాదీకి గ్లోబల్ మార్కెటింగ్ ఎలా కల్పిస్తారో, అదేవిధంగా నేరుగా నేతన్నలకి లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అందుకనే చెప్పాను ఇందాక మీకు, ఖాదీ క్లస్టర్. గ్లోబల్ మార్కెట్లోకి వెళ్ళాలి అని అంటే ఖాదీ క్లస్టర్ ఉండాలి. ఓకే, దెన్ ఓన్లీ దీనికి విదేశాల్లో కూడా చాలా ఆదరణ ఉంది. కానీ ఎక్కడికి రావాలి, ఎలా రావాలి, ఎంత, ఏ ప్రాంతంకి రావాలి? ఈరోజు మనం అందరం కూడా సబర్మతి ఆశ్రమంకి వెళ్తాం, అక్కడ కూడా ఖాదీ వస్త్రాలు ఉంటాయి. కానీ ఆ ఖాదీకి ఖాదీ చాలా తేడా ఉంది. గాంధీ గారు కూడా ప్రత్యేకించి పొందూరు ఖాదీ వస్త్రాలను ఎందుకు ధరించారు? ఇట్స్ ఈక్వలెంట్ టు ది సబర్మతి. కాబట్టి దీనికి ప్రత్యేకమైన స్థానం ఆ రోజు నుంచి ఉంది. అయితే దీనిని కొన్నాళ్ళ పాటు ఇక్కడంతా కూడాను ముందుకు తీసుకెళ్లడంలో కొంత ప్రభుత్వాలు అలసత్వం వహించిన అనడంలో ఎటువంటి సందేహం లేదు. గ్లోబల్ మార్కెట్లకు వెళ్ళాలి, గ్లోబలైజేషన్ దీన్ని తీసుకుపోవాలంటే తప్పనిసరిగా క్లస్టర్ ఏర్పాటు చేయాలి. ఖాదీ క్లస్టరు, పొందూరుని ఖాదీ క్లస్టర్గా ఒకటి కొత్తది ఏర్పాటు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ఖాదీ క్లస్టర్ ద్వారానే గ్లోబల్ మార్కెట్లోకి మనం ఎంటర్ అవ్వాలి. ఎక్కడో షాప్ ఉంది, ఆ షాప్లోకి గ్లోబల్ మార్కెట్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ముందు విదేశీ వాళ్ళని కానీ స్వదేశీ వాళ్ళని కానీ ఆకర్షించబడాలి, ఈ ప్రాంతంలోకి ఆకర్షించబడాలి. ఈ ప్రాంతం ఆకర్షించబడాలంటే అక్కడ ఒక కంపల్సరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఖాదీ క్లస్టర్ని ఏర్పాటు చేయాలి. నేను గతంలో ప్రయత్నం చేశాను, కానీ నా ప్రయత్నానికి నేను అన్నీ తయారు చేశాను, కానీ బేస్ లేకుండా అయింది. ఈరోజు నాకు ఒక బేస్ వచ్చింది. జిఐ రావడం వలన, తప్పనిసరిగా నాకు ఆ గుర్తింపు రావడం వలన దానిని ఆధారంగా చేసుకొని ఖాదీ క్లస్టరు ఈ ప్రాంతానికి ఎందుకు అవసరం అనేటటువంటిది ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళి ఖాదీ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో నేతన్నలకి నేరుగా లాభం చేకూర్చే విధంగా ఏమైనా చర్యలు? తప్పనిసరిగా నేతన్నలకి ఎప్పుడైతే మీకు మార్కెటింగ్ పెరిగింది అనుకోండి, ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటి, ఖాదీ అనేది చాలా ఖరీదుతో కూడుకున్నట్టు, అందరూ ఎఫర్ట్ చేయలేరు దాన్ని. ఆ సన్న ఖాదీని, పాట్నుల్ని అందరూ ఎఫర్ట్ చేయలేరు. తయారు చేయడం కూడా చాలా కష్టం. తయారు చేయడం కంప్లీట్గా పత్తి చెట్టు దగ్గర నుంచి, పత్తి మొక్క దగ్గర నుంచి, పత్తిని తీసే దగ్గర నుంచి వస్త్రం తయారయ్యేంత వరకు చేతితోనే చేస్తారు. మిషన్ వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా సమయం ఆదా అవుతుంది, దానివల్ల లేబర్ ఛార్జెస్ తక్కువ అవుతుంది, దానివల్ల ఆ వస్త్రాల ఖరీదు తక్కువగా ఉంటుంది. ఇది కంప్లీట్గా చేతితోనే నేయడం వలన లేబర్ ఛార్జెస్ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటాయి, దానివల్ల దాని ఖరీదు కూడా ఎక్కువ ఉంటుంది. దీనిని మనం వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్, మార్కెటింగ్ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవైలబిలిటీని మనం పెంచాలంటే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఖాదీ క్లస్టర్ రావాలి. ఇప్పుడే మార్నింగే కలెక్టర్ గారు ఫోన్ చేశారు, వారు కూడా కంగ్రాట్ చెప్పారు. ఈరోజు నేను వారి దృష్టిలో కూడా పెట్టాను ఈ ఖాదీ క్లస్టర్ గురించి. పొందూరులో లాస్ట్ 2023లో వచ్చారు మేడం. షీ విజిటెడ్ పొందూరు అండ్ పొందూరు ఖాదీ అండ్ షీ కండక్టెడ్ on the event, small event. So she promised. యాక్చువల్లీ అక్కడి నుంచి అది ఇనిషియేట్ అయింది. సో నేను పర్సూ చేస్తున్నాను, కేవీఎస్ ఇది అన్నీ కూడా నేను పర్సూ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, అదే సార్. దానికోసం నేను కూడా ఈ 1.5 year నేను వెయిట్ చేయడానికి రీజన్ అదే. ఖాదీ క్లస్టర్ కోసం ఎక్కడా కూడా మీ మీడియా ముందు కానీ ఎక్కడికైనా నేను మాట్లాడాల. ఇది ఈ ప్రాసెస్ జరుగుతుంది, ఇది నాకు తెలుసు. వాట్ వీఆర్ డూయింగ్ వీ నో వెరీ వెల్. సో ఇది ఈ గుర్తింపు వస్తే రేపు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూడా ఈ గుర్తింపు ద్వారా ఖాదీ క్లస్టర్ని ఏర్పాటు చేయాలి, ఒక అందమైన క్లస్టర్ని ఏర్పాటు చేయాలి. అన్ని రకాలైనటువంటి ఖాదీ వస్త్రాలని, ఖాదీతో ముడిపడి ఉండేటటువంటి మిగిలినటువంటి అన్నీ కూడా ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి అప్పుడు మార్కెటింగ్ని మనం పెంచగలుగుతాం. మార్కెట్ పెంచితే ఆటోమేటిక్గా నేతన్నలకి దానికి కార్యక్రమానికి సంబంధించి రేట్ వస్తుంది, వాళ్ళకు కూడా దినసరి వేతనాలు పెరుగుతాయి, తద్వారా కుటుంబాలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మా ప్రాంతంలో ఉండేటటువంటి ఈ సంస్కృతి, మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చేనేతల ద్వారా ఉండేటటువంటి ఈ కళలు ఏదైతే ఉందో దీనిని మేము సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం, దీన్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం.
అదే నా తాపత్రయం, అదే నా ఆలోచన, దానికి అనుగుణంగానే ముందుకెళ్తాను. సార్, ఇప్పుడు ఉండేటటువంటి యువత బేసిక్గా ఏవైతే ఈ సాంప్రదాయ వృత్తులు ఉన్నాయో వాటికి దూరం అవుతున్నారనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. సో ఈ పొందూరు ఖాదీలో దీనికి సంబంధించి యువతను ఏ విధంగా భాగస్వామ్యం చేయబోతున్నారు? అంటే ఎఫర్టబిలిటీ, ఇందాక మీకు చెప్పాను, ఎఫర్టబిలిటీ. ఇప్పుడు యువకులైనా పెద్దవాళ్ళైనా మిల్ మేడ్ వస్త్రాలన్నింటినీ కూడా మనం ఈరోజు ధరిస్తూ ఉన్నాం. ఈ మిల్ మేడ్ అనేటప్పటికి తప్పనిసరిగా దాని తాలూకా మేకింగ్ ఛార్జెస్ ఈజ్ వెరీ లెస్. క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఈజ్ డిఫరెంట్, మేకింగ్ ఛార్జెస్ ఈజ్ డిఫరెంట్. మేకింగ్ అనేటటువంటిది అక్కడ మిల్లుల్లో తయారవుతుంది, కానీ ఇది వాళ్ళ నేతన్న చేతి వేళ్ళ మీద తయారవుతుంది. మరి ఇందులో యువత ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు పార్టిసిపేట్, అందుకనే వాళ్ళల్లో కూడా ఆలోచన రావాలి. అంటే దీని అవైలబిలిటీ ఇక్కడ ఇది ఉంది, ఈ ప్రత్యేకత ఉంది, దీనిని మనం అందరూ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి యువతరమే కాదు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి యువకులే కాదు, ఎవరైనా సరే ముందు గ్లోబల్లీ కానీ స్వదేశంలో కానీ మనం పోవాలి అని అంటే ముందు మార్కెటింగ్ ఎబిలిటీస్ని పెంచాలి, దీన్ని ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు ఉందో తప్పనిసరిగా దానికి దోహదపడుతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో శ్రీకాకుళం ఆమ్దల్ వలస రోడ్డుపై రాజకీయాలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. కనీసం 40 కోట్లు కూడా రిలీజ్ చేయలేకపోయారు అనేటటువంటి విమర్శలు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? ధర్మాన ప్రసాద్ గారుకి బహుశా వారికి కూడా 70 సంవత్సరాలు దాటిపోయింది. బహుశా వారికి ఏమైనా మరుపు అనేటటువంటిది సహజంగా రావచ్చు, వయసు రీత్యా మర్చిపోయి మాట్లాడుతున్నారని భావిస్తున్నాను. ఎందుకంటే ఆ రోడ్డుని 2018లో మంజూరు చేయించి నేనే 38 కోట్లతో 2019లో మేము ఫౌండేషన్ స్టోన్ వేసి కాంట్రాక్టర్కి అప్పచెప్పి పనులు కూడా ప్రారంభించాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎవరు? వైసీపీ ప్రభుత్వం. శాసనసభ్యులు ఎవరు? శ్రీకాకుళానికి ధర్మాన ప్రసాద్ గారు. ఆ పనిని రద్దు చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. జరుగుతున్న పనులను రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత మరలా ఎప్పుడు మీరు శాంక్షన్ ఇచ్చారు? 2021 చివర, అంటే 2019 వచ్చింది, 2022లో ఇచ్చారు. అంటే 2 సంవత్సరాల పాటు నేను ధర్మాన ప్రసాద్ గారికి అడుగుతున్నాను, ఎందుకు కాలయాపన చేశారు? ఎందుకు మంజూరు చేయలేకపోయారు? ఇది సరే, మీ పాలసీ ఏదైనా కావచ్చు, మీరు క్యాన్సిల్ చేశారు. ఎందుకు వెంటనే ఎందుకు మంజూరు చేయలేదు? మంజూరు చేయడానికి నీకు 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది? నీకు క్యాన్సిల్ చేసిన పనిని మంజూరు చేయడానికి నీకు 2 సంవత్సరాలు పట్టింది. మేము అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లోనే ఆ రోడ్డుని పూర్తి చేశాం. ఇంకేం చేయాలి నీకు? ఏం చేయాలి నీకు? కాంట్రాక్టర్కి నేను అడుగుతా ఉన్నాను, 2022లో పనిచేశాడు ఆయన, 23లో బిల్లు అప్రూవ్. కనీసం మీరు ఇచ్చారా? 2.5 సంవత్సరాల పాటు ₹1 మీరు ఆ కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించారా? మేము ఈరోజు వరకు ఆ కాంట్రాక్టర్కి 18 కోట్ల రూపాయలు మేము చెల్లించాం. మళ్ళీ ఇప్పుడు ఇంకో 9 కోట్ల రూపాయలు రేపు చెల్లించబోతా ఉన్నాం. అంటే కాంట్రాక్టర్కి నువ్వు కనీసం మీరు పనిని మంజూరు చేయడానికి నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల వరకు మీరు పనిని మంజూరు చేసుకోలేదు, చేతకాలేదు. కాంట్రాక్టర్ పని చేస్తే కనీసం నీ ప్రభుత్వ కాలంలోనే 14 కోట్ల రూపాయల బిల్లు అప్లోడ్ చేస్తే దానికి కనీసం కాంట్రాక్టర్కి ₹1 ఇవ్వడానికి మీకు చేత కాలేదు. ఆ రోడ్డుని అధ్వాన స్థితిలో 5 సంవత్సరాల పాటు ఉంచారు. ఈరోజు ఆ రోడ్డు మీద మాట్లాడే అర్హత ధర్మాన ప్రసాద్కి కానీ వైసీపీ పార్టీ వాళ్ళకి కానీ ఎవరికైనా ఎందుకు ఉంటుంది? అసలు ఏ అర్హత ఉండి మాట్లాడుతున్నాడు? ఈరోజు మేము రోడ్డుని పూర్తి చేస్తాం, 90% పనులు మేము పూర్తి చేస్తాం. ఇంకో 10% పనులు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు ఈ చేతుల్లో ఇప్పుడు చేయబోతున్నాం. మేము ఇప్పుడు ఆ బ్రిడ్జిని కూడా కంప్లీట్ చేస్తాం. రేపు మే ఎండింగ్ నాటికి జూన్ ఎండింగ్ నాటికి కంప్లీట్గా ఆ బ్రిడ్జిని కూడా మేము పూర్తి చేయబోతా ఉన్నాం. కాంట్రాక్టర్ నిధులు ఇస్తున్నాం, పూర్తి చేయబోతా ఉన్నాం. మేము రోడ్డుని పూర్తి చేసాం, నీకేంటి మీకు కడుపుమంట? మేము ప్రజలకి ఈరోజు ఆమదాల వలస నుంచి శ్రీకాకుళం రావడానికి శాసనసభ్యులుగా ఇక్కడ ధర్మాన ప్రసాద్ గారు ఉండేటప్పుడు 40 నిమిషాలు జర్నీ పట్టేది. ఈరోజు ఆమదాల వలస టు శ్రీకాకుళం 15 నిమిషాల్లో ప్రజలు వెళ్తూ ఉన్నారు. కాబట్టి మీరు తప్పు చేసి ఎవరి మీద మాట్లాడతారు? ధర్మాన ప్రసాద్ గారు మీకు చేత కాలేదు, మేము చేతనైంది కాబట్టే, చేతనైన ప్రభుత్వం కాబట్టే, ఇది అభివృద్ధిని చేసే ప్రభుత్వం కాబట్టే మేము పూర్తి చేశాం. కాబట్టి మీరు
ఇంకా బహుశా నేను అందుకే అంటున్నాను, వారికి వయసు మీరిపోయింది, మతిమరుపు అనేది వచ్చిందేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఇది సహజంగా నేను ఆయన ఏదో వ్యక్తిగతంగా అనాలని కాదు, వయసు రీత్యా వచ్చేటటువంటి కొన్ని ఉంటాయి. సరే, ఇదే నేపథ్యంలో ఇప్పటికే మీ ప్రభుత్వంలో ఉండేటటువంటి 80% ఎమ్మెల్యేల మీద రెడ్ జోన్ ఉందని సర్వేలు చెప్తాను, అంటే రెడ్ జోన్లో ఉన్నారని సర్వేలు చెప్తున్నాయని నేను మీడియా ముఖంగా ధర్మాన ప్రసాదరావు విమర్శలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది వాస్తవమా లేకపోతే రాజకీయ ప్రచారం అంటారు? నేను ధర్మాన ప్రసాద్ తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేల మీద ధర్మాన ప్రసాద్ గారు ఈ రెడ్ జోను, ఈ బ్లూ జోను, ఆ రెడ్ జోను అని చెప్పి మాట్లాడడానికి ధర్మాన ప్రసాద్ గారికి ఉన్న అర్హత ఏంటి? ఏం అర్హత ఉంది? అసలు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీరు అందరూ బ్లాక్ జోన్లో ఉన్నారు. ముందు మీ సంగతి మీరు చూసుకోండి. బ్లాక్ జోన్ అంటారు డైరెక్ట్. దే ఆర్ ఇన్ బ్లాక్ జోన్. బ్లాక్ జోన్ కాకపోతే 151 స్థానాలు ఉంటే 5 సంవత్సరాల పరిపాలనలోనే 11 స్థానాలు తీసుకొచ్చారంటే ఏ జోన్లో ఉన్నారు వాళ్ళు? స్టిల్ దే ఆర్ ఇన్ బ్లాక్ జోన్. వాళ్ళు అనుకుంటున్నారు మేమేదో అయిపోయామని. ఏం చేసామని నీకు ప్రజలు ఇస్తారు? అంటే మీలాగా మేము ప్రజల దగ్గర ఉన్నటువంటి భూదోపిడీలు చేశారనా మళ్ళీ మీకు ఇస్తారా? ఏమైనా అవకాశాలు వస్తాయి? లేకపోతే అసలు అభివృద్ధి అంటేనే మచ్చుకైనా కాని రాకుండా చేశారనా మీకు అందరికీ మళ్ళీ ప్రజలు ఇస్తారు? లేదు, మీ దౌర్జన్యాలు ప్రజలు ఏది మర్చిపోలా, మీ అరాచకాలు, మీ అకృత్యాలు, మీ దౌర్జన్యాలు, మీ మానసిక రుగ్మతలతో చేసినటువంటి మీ పరిపాలన ప్రజల మనసుల్లో ఇంకా అలా చిరస్థాయిగానే ఉంటుంది. మేము రెడ్ జోన్లో ఉన్నామా, బ్లూ జోన్లో ఉన్నామా, వాళ్ళు అక్కడ ఉన్నారా, వీళ్ళు ఎక్కడ ఉన్నారా అనేది పక్కన పెట్టి ముందు మీరందరూ ఇంకా బ్లాక్ జోన్లోనే ఉన్నారు. అసలు ముందు మీ నాయకుడే బ్లాక్ జోన్లో ఉన్నాడు. ఆ బ్లాక్ జోన్లో ఉండేవాడు రేపు ఇంక ఏ జోన్లోకి కూడా రాలేడు. ప్రజలు ఆ స్థాయిలో నెట్టారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అరాచకవాదిని, ఒక అకృత్యాలవాదిని, ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కూడా క్షమించరు, వర్షించరు. భవిష్యత్తే ఉండదు. ధర్మాన ప్రసాద్ గారు ఆలోచన చేసుకోవాలి. సర్వేలు చెప్తున్నాయని నేను చెప్పాను. ఏ సర్వేలు చెప్తున్నాయి? ఎవరిదా సర్వే? మా సర్వేలు ఇవే చెప్తున్నాయి. దే ఆర్ ఇన్ బ్లాక్ జోన్ అని. జగన్మోహన్ రెడ్డి ఇన్ బ్లాక్ జోన్. ఆ పార్టీయే బ్లాక్ జోన్లో ఉంది. మీరందరూ ఎవరున్నారు మీ దాంట్లో? మీ ఇన్ఛార్జీలను పెట్టారు. మీరు అందరూ ఎవరిని పెట్టారు? సైకోల్ని, నేరస్తుల్ని. లేకపోతే మీ నాయకుడు మాట్లాడుతుంది ఏంటి? దొంగతనాలు చిన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డిలాగా అందరూ 40,000 కోట్లు 50,000 కోట్లు దోచుకుంటేనే దొంగతనమా? పరకామిలో జరిగింది దొంగతనం కాదంట, చిన్న పిల్లోడు చిన్న దొంగతనం అంట. వాడెవడో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభజన విభాగం అధ్యక్షుడట. వాడు గంజాయి స్మగ్లింగ్ చేయడం చిన్న నేరం అంట. డ్రగ్స్ని యువతలోకి తీసుకెళ్లి యువతను నిర్వీర్యం చేయడం, యువత తాలూకా భవిష్యత్తు నిర్వీర్యం చేసేటటువంటి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వాడు అది చేసింది చిన్న నేరం అట. పాపం మిగిలిన వాళ్ళు ఎవరు కూడా కల్తీ మద్యాన్ని తయారు చేసినటువంటి కేసులో ఈరోజు ఉన్నటువంటి ఆయన ఎవరది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు. మరి ఇవన్నీ కల్తీ మద్యం వాళ్ళకి చిన్నదే, గంజాయి స్మగ్లింగ్ చిన్నదే, డ్రగ్స్ స్మగ్లింగ్ చిన్నదే, దొంగతనాలు చిన్నవే. అయితే మరి అవేమీ నేరం కాదు. అయితే నేరం అనేది ఏంటి? వాళ్ళకి ఎవరైతే సక్రమమైన పద్ధతిలో ఒక డిసిప్లైన్డ్గా ఒక విలువలతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసేది వాళ్ళకి నేరాలుగా కనపడతాయి. ఎవరైతే నేరస్తులు ఉంటారో, ఎవరైతే దుర్మార్గులు ఉంటారో, ఎవరైతే కూనీకోర్లు ఉంటారో, ఎవరైతే కుండాకోర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సన్మార్గులు. ఆ పార్టీ అది, ఆ పార్టీలో ఉన్నదే వాళ్ళు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే నాయకుడి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఆ పార్టీలో ఉన్నటువంటిదే 175 మంది వాళ్ళే ఉన్నారు. అందరూ అవినీతి పరులే, అరాచకవాదులే. అవినీతి కేసుల్లోన, అక్రమాల కేసుల్లోన, భూదోపిడీల్లోన, కల్తీ మద్యాల్లోన అందరూ ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళని, ఎందుకంటే వ్యవస్థ అలా ఉంది, సమాజం అలా ఉంది. సమాజంలో ఉన్నటువంటి వీక్నెస్ని అర్థం చేసుకుని ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోక్కర్లేదు. నేను ధర్మాన ప్రసాద్ గారు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు రండి, మీ పార్టీలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు, కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఒకసారి మీ ఎవరు ఏమిటి, ఇది ఎవరు ఏంటంటే ఒకసారి చూసుకుందాం. ఎవరు ఎలా ఉన్నారు? మీ నాయకుడి దగ్గర నుంచి మా నాయకుడి వరకు. కాబట్టి దయచేసి మీరేదో మసిపూసి మారేడుకాయ చేయాలనో,
లేకపోతే అవాస్తవాల్ని, అబద్ధాలని, అసత్యాల్ని పదే 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 వల్లి వేస్తే ప్రజలు నమ్మేస్తారనో భ్రమల్లో ఇంకా మీరున్నారు. ఆ భ్రమల నుంచి బయటికి రండి. సార్, జిల్లాలో మీ నియోజకవర్గానికి వస్తే జిల్లా మొత్తం చూసుకున్నా సరే మీ నియోజకవర్గంలో ఎక్కువగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నటువంటి నియోజకవర్గంగా ముందంజలో ఉంది. సో యువత నుంచి ఎలాంటి స్పందన ఉంది, అసలు యువతకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు? ఇప్పటికి నా నియోజకవర్గంలో 3 జాబ్ మేళాలు కండక్ట్ చేశాను. నేను కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా, పెద్ద పెద్ద కంపెనీలతో కూడా మాట్లాడాను. వాళ్ళకు ఉన్నటువంటి సిఎస్ఆర్ యాక్టివిటీ చేసినటువంటి వాళ్ళు. ఐ వెంట్ టు అండ్ ఐ అటెండెడ్ సిఎస్ఆర్ సమ్మిట్ అట్ హైదరాబాద్. అంటే ఈ సౌత్ జోన్లో ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల తాలూకా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇతర కంపెనీల తాలూకా సమ్మిట్, సిఎస్ఆర్ సమ్మిట్ కూడా అటెండ్ అయ్యాను. ఐ మెట్ మెనీ ఆఫ్ ది పీపుల్. ఈ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో, రిక్రూటింగ్ ఏజెన్సీస్, వాళ్ళకి వెండర్ ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా కలిసాం. ప్లాన్ చేస్తున్నాం అసలు భారీ స్థాయిలో ఒక ఈవెంట్ని కండక్ట్ చేయాలని. కానీ నా అబ్జర్వేషన్ నేను చెప్తాను, నా నియోజకవర్గంలో ప్రతిసారి ఇప్పటికి 3 తడవలు కండక్ట్ చేసేటప్పుడు 600-700 ఉద్యోగాలు ఇవ్వడానికి కండక్ట్ చేస్తే యువతరం ఎందుకో కానీ కమ్యూనికేషన్ లేకపోవడం వలన, సమాచారం లేకపోవడం వల్ల ఉందా, లేకపోతే ఏ కారణాల వల్ల ఉందా, లేకపోతే నిర్లిప్తంగా ఉన్నారా, నిరాసక్తంగా ఉన్నారా, లేకపోతే తల్లిదండ్రులు కూడా అసలు దీనిలో భాగస్వాములు అయ్యి మా బిడ్డలు బాగుండాలని ఆలోచన చేయలేకపోతున్నారా నాకు తెలియదు. కానీ 600-700 ఉద్యోగాల కోసం కంపెనీలు వస్తే అటెండ్ అయిన వాళ్ళ సంఖ్య 400 మెంబర్స్ మ్యాక్సిమం. అందులో వాళ్ళ నిబంధనల ప్రకారం వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఇది చేశాక ఎంపికైనటువంటి వాళ్ళు టర్మ్కి 70-80 మంది యావరేజ్గా సెలెక్ట్ అయ్యారు. అంటే ఏమిటి, ఉద్యోగాల సంఖ్య ఎక్కువ ఉంది కానీ హాజరయ్యే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. నేను అసలు మెగాది కండక్ట్ చేయాలనుకుంటున్నాను 3000 మంది. మేము ఆ ఈవెంట్ కండక్ట్ చేయాలంటే కొన్ని లక్షల్లో ఖర్చు అవుతుంది. అంటే దేనికోసమో కాదు, ట్రాన్స్పోర్టేషన్, ఆ కంపెనీలందరికీ రావడానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయాలి, అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్ కండక్ట్ చేయాలి, ఇవన్నీ చేస్తాం. కానీ దాన్ని అందిపుచ్చుకోవడానికి యువతరం ఎందుకో ఇంకా సరైనటువంటి దశలో లేరు. ఎందుకంటే గడచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అరాచకవాది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువతను నిర్వీర్యం చేసి, యువతని బానిసలుగా, మద్యానికి బానిసలుగా చేసి, యువతని గంజాయిలకి బానిసలుగా చేసి, యువతని డ్రగ్స్కి బానిసలుగా చేసి, పరిపాలన యాస్క్రోబార్ అనేటటువంటి వాడు ఉండేవాడు దేశానికి. వాడు ఏంటంటే గంజాయిని పండించి వాడే ప్రభుత్వమే అమ్మేది, ప్రజలకు తీసుకెళ్లేవాడు. తద్వారా ఆదాయాన్ని కొన్ని వేలాది లక్షలాది కోట్ల రూపాయలు ఆయన వెనకేసుకున్నాడు. అటువంటి ఎస్క్రోబార్ ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యక్తి అందుకనే ఆయన నోటంట గంజాయి అమ్మితే అదే ఉంది, చిన్నదే కదా, డ్రగ్స్ అమ్మితే ఏముంది, అది చిన్నదే కదా, లేకపోతే కల్తీ మద్యం అదే ఉంది, పెద్ద చిన్నదే కదా, దొంగతనం హిందూ మనోభావాలకు అద్దం పట్టేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామిల్లో జరిగినటువంటి దొంగతనాన్ని చిన్నదే అని చెప్పి మాట్లాడాడనంటే ఏమనాలి అతను? అటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు నిర్వీర్యం చేశాడు యువత. ఇంకా యువత దీని నుంచి, ఆ నిర్వీర్యం అయిపోయినటువంటి దశ నుంచి ఇంకా భవిష్యత్తు వైపు అడుగులేయడంలో కొంత వెనకబడి ఉన్నారని ఇది నా పర్సనల్ ఫీలింగ్స్. సార్, అయితే అసలు యువత అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి యువతకి మీరిచ్చే సూచనలు ఏంటి? ముఖ్యంగా ప్రభుత్వం యువత సమన్వయంగా వెళ్ళాలంటే ఏం చేయాలంటారు? ఈరోజు అందుకనే మేము ఎన్నికల ముందు చెప్పాం, 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన మార్చేయాలి. ఇటు ప్రభుత్వంలో కావచ్చు, ప్రైవేట్లో కావచ్చు. మేము మా ధ్యేయానికి అనుగుణంగానే ఈరోజు కొన్ని లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెప్పించాం. మా టార్గెట్ 30 లక్షల ఉద్యోగాల కల్పన. మేము ఇచ్చిన హామీ 20 లక్షలు, కానీ మా టార్గెట్ 30 లక్షలు. 30 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే కొన్ని లక్షలాది కోట్ల రూపాయల పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. అందులో భాగంగానే ఈ రోజుకి 24 లక్షల ఉద్యోగాల కల్పన చేసేటటువంటి పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాయి. నిన్ననే మీరు చూశారు, విశాఖపట్నంలో కాగ్నిజెంట్తో పాటుగా 9 ఐటీ కంపెనీలు నిన్న వచ్చాయి. అంటే రాబోయే ఒక సంవత్సరంన్నరలోనే కాగ్నిజెంట్ వాడే చెప్పాడు, నేను 8,000 ఉద్యోగాలు మొదటి షిఫ్ట్లో ఇస్తాను, రెండవ టర్మ్ ఇంకొక 8,000, మూడవ టర్మ్ ఇంకొక 8,000, అంటే 24,000 ఉద్యోగాలు నేను ఇస్తాను అని చెప్పి. ఇంకా మిగిలిన ఐటీ కంపెనీలు, రేపు అలాగే గూగుల్, ఎన్నో ఐటీ కంపెనీలు, TCS, ఇవన్నీ అంటే రేపు రాబోయే 2 సంవత్సరాల్లో విశాఖపట్నంలోనే
నాకు తెలిసి కనీసం అంటే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. కనీసం ఈ 2 లక్షల ఉద్యోగాల్ని ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి యువతరం అందిపుచ్చుకోవాలి. దానికి ప్రధానమైన బాధ్యత ఎవరించాలంటే తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ఇందులో నేను గమనిస్తున్నాను, తల్లిదండ్రుల నిర్లక్ష్యం చాలా కనబడుతుంది, తల్లిదండ్రుల నిర్లిప్తత చాలా కనబడుతుంది, తల్లిదండ్రుల నిర్లక్ష్యం చాలా కనబడుతుంది, తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా కనబడుతుంది. కాబట్టి తల్లిదండ్రులే బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉన్నది తల్లిదండ్రులు. నేను తల్లిదండ్రులందరికీ కూడా నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ప్రభుత్వం మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. ఆ ప్లాట్ఫామ్ మీదకి ఇప్పుడు ఆమదలవలసలో రైల్వే స్టేషన్ ఉంది. ట్రైన్ టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే అప్పుడు ట్రైన్ వస్తే నువ్వు ఎక్కుతావు. మా బాధ్యత ఏంటి? ప్రభుత్వ బాధ్యత. వీఆర్ క్రియేటింగ్ ప్లాట్ఫామ్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్లాట్ఫామ్ని, ఉద్యోగాలు దొరికేటటువంటి ప్రాంతాలని, ప్రదేశాలని, ఆ ప్లాట్ఫామ్ని మేము పూర్తిగా ఈరోజు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు, అలానే మరి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వీఆర్ క్రియేటింగ్ ప్లాట్ఫామ్స్ ఎవ్రీవేర్ ఇన్ ది స్టేట్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రంగాన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఒక దగ్గర అయితే ఈరోజు కర్నూలు లాంటి వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలో కూడా అక్కడ ఈరోజు ఎన్నో మెగా పార్కులు తీసుకొస్తున్నాం. అలాగే ఇక్కడేమో ఐటీని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అలాగే అమరావతిలో మరికొన్ని, ఇట్లాగా అన్ని ప్రాంతాల్లో కూడాను ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పన చేయడానికి ప్రభుత్వం చేసే కృషి మేము వీఆర్ క్రియేటింగ్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీదకి ఎవరు రావాలి? యువత రావాలి. యువతలు రాకపోతే వాళ్ళు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? పేరెంట్స్, తల్లిదండ్రులది. అప్పుడే మీరు మీ గమ్యాన్ని చేరుకోగలరు, అప్పుడే మనం ట్రైన్ ఎక్కగలం. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి మనం రాకుండా ఎక్కడో రోడ్డు మీద ఉండి నేను ట్రైన్ ఎక్కలేకపోయానంటే, ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నువ్వు ట్రైన్ ఎక్కలేకపోతే ట్రైన్ ఎక్కలేకపోయావు అంటే నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూలో నువ్వు సక్సెస్ కాలేకపోతే ఓకే, నేను ఇంటర్వ్యూ ఫేస్ చేశాను, ఐఎమ్ సక్సెస్ కాలేకపోయాను అనుకోవచ్చు. అసలు నువ్వు ఇంటర్వ్యూకే హాజరు కాకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఎందుకు వాటిని అందిపుచ్చుకోవాలనే ఆలోచన తల్లిదండ్రులు ఎందుకు చేయడం లేదు? ఇట్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్, నా వ్యక్తిగత అభిప్రాయం. యువతరం కన్నా ఫెయిల్యూర్ ఎక్కువగా పిల్లల తల్లిదండ్రుల్లోనే కనబడుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకి చదువు చెప్పించడమే కాదు, విలువలతో కూడుకున్న విద్యని, విలువలు కూడా నేర్పాల్సిన బాధ్యత తల్లి తండ్రిది. ఎస్ సార్, ఫైనల్గా మీ నియోజకవర్గం ఆమదలవలసిన ఫ్యూచర్లో ఏ స్థాయిలో చూడాలి అనుకుంటున్నారు? అదేవిధంగా మీ నియోజకవర్గం ప్రజలకు మీరు ఇచ్చే హామీ ఏంటి? నేను నా నియోజకవర్గాన్ని ఫుల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. రోడ్ నెట్వర్క్ని పూర్తి స్థాయిలో పెంచాలి. ఈరోజు ఈ మధ్యకాలంలో అనేక దీని నుంచి కూడా మేము ఇటు R&D డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ దీంట్లో కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, రూరల్ రోడ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ రెనోవేషన్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాలు ఎక్కడైనా రోడ్ వేశారా? అసలు ధర్మాన ప్రసాద్ గారు ఈ రోడ్డు కోసం మాట్లాడారంటే నాకు నవ్వొస్తూ ఉంది ఇప్పుడు కూడా. అలానే ఈరోజు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, పరిశ్రమలు కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఈరోజు పొందూరు మండలంలో నేను ఒక పరిశ్రమలు తీసుకురావడానికి పారిశ్రామికవేత్తలు అనేక మందిని కలుస్తున్నాను. నేను వాటిని కలవడానికి కోసం నేను కొన్ని రాయ్పూర్ ప్రదేశానికి వెళ్ళాను, రాయ్పూర్ వెళ్ళాను, కలకటా వెళ్ళాను, ఈవెన్ అస్సాం వెళ్ళాను. అస్సాం అటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అనేక సబ్సిడీలు వినియోగించుకుని అక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెడుతున్నారు ఈస్టర్న్ స్టేట్స్లో. అక్కడ ఉండి కూడా ఒక పారిశ్రామికవేత్త మీ ప్రాంతంలో మేము పెడతాం అని చెప్పినంటే వాళ్ళు కూడా రావడానికి వెళ్ళి కలిసాం పర్సనల్గా. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు నా నియోజకవర్గానికి భోగాపురం ఎయిర్పోర్ట్ మేము కేవలం 40 నిమిషాల దూరంలో ఉన్నాము. అలాగే మాకు ఓల్డ్ షుగర్ ఫ్యాక్టరీ ఏరియా 75 ఎకరాలు ఉంది, ఖాళీగా ఉంది, మీరు రండి మీకు ఇస్తాం, పరిశ్రమలు పెట్టండి, ప్లగ్ అండ్ ప్లే, దానికి పవర్ ఉంది, వాటర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సార్, అంటే మీ నియోజకవర్గాన్ని ఫుల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చూడాలి అనుకుంటున్నారు కదా, సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు యువర్ గవర్నమెంట్? ఎస్, 100%. నేను లాస్ట్ టైమే చేశాను. 2014-19లో నేను తయారు చేశాను మా నియోజకవర్గంలో. దానిని వచ్చినటువంటి గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో దాన్ని కొంత డిస్ట్రాయ్ చేశారు. దాన్ని మళ్ళా ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా అది సక్సీడ్. ఎందుకంటే
నేను వేసే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, నేను ప్రతి రోజుకి నేను 5 గంటలు 5-6 గంటలు పడుకోవడం కూడా కష్టం. నేను డెఫినెట్గా ప్రతి నిమిషం నేను అధికారులతో మాట్లాడుతుంటాను. ప్రతి ఫైలు నేను పట్టుకొని తిరుగుతుంటాను. నాకు పని అవుతుందనంటే అది కలెక్టరా లేకపోతే కింద స్థాయిలో గుమ్మస్థానా నాకు అనవసరం. అక్కడ నేను చూసేది నా హోదా కాదు, నేను నా ప్రజలకి నేను ఎంతవరకు చేస్తున్నాను అనేది నాకు ముఖ్యం. దానికోసం ఎక్కడికైనా వెళ్తా, ఎక్కడికైనా పరుగులు తీస్తా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తా, పరిశ్రమలు ఆహ్వానిస్తా, పరిశ్రమలు వచ్చి పెట్టుబడి పెట్టే వాళ్ళకి నేను వాళ్ళకి అండగా నిలబడతా. ఎందుకు వారికి అండగా నిలబడతానంటే నేను వాళ్ళ కోసం ఇక్కడ కేంద్రం ఈరోజు జెన్కో రాష్ట్ర ప్రభుత్వం మరి మీ ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ పెడతా ఉంటే నేను ఆహ్వానిస్తున్నాను. సరే ఎక్కడ పెడతారా, ఏ ప్రాంతంలో వస్తుందనేది వాళ్ళ సర్వేల తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి నిబంధనల ప్రాప్తికి, ఎన్జిటి నిబంధనల ప్రాప్తికి ఏ ప్రాంతంలో పెడతారంటే దెన్ దే విల్ డిసైడ్. బట్ ఇక్కడ పెడతామంటే నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. 32,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఊహించండి, కొన్ని వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, ఇంకా దానివల్ల మరికొన్ని పరిశ్రమలు వస్తాయి. అంటే ఒక పారిశ్రామిక కేంద్రంగా రేపు ఆమ్దాల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని అంటే ఇట్స్ ఎ గేమ్ చేంజర్. రేపు థర్మల్ పవర్ ప్లాంట్ అనేది వస్తే ఇట్స్ ఎ గేమ్ చేంజర్. అది ఒక ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గానికి కాదు, ఇది శ్రీకాకుళం జిల్లాకు కూడా ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి. నేను చూశాను, నేను మొన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్కి వెళ్ళి ఆర్టీపీపీ రాకముందు అది పెద్ద అడవి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆర్టీపీపీని నెలకొల్పితే ఈరోజు ఆ ప్రాంత వాసులు అందరూ చెప్తారు, ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష అండి మాకు. ఈరోజు మేము దానివల్లనే అందరం బతుకుతున్నాం, ఈరోజు అందుకే మాకు బ్రతుకొచ్చింది, ఈరోజు అందరం ఇంత హ్యాపీగా ఉన్నాం కుటుంబాలతో. ఈరోజు అక్కడ ఒక జమ్మలమడుగు పట్టణంగా అభివృద్ధి చెందిందన్న, అక్కడ ఉన్నటువంటి మైదుకు, అక్కడ ఉన్నటువంటి ప్రొద్దుటూరు పట్టణంగా అభివృద్ధి చెందిందన్న, లేదా అక్కడ ఉన్నటువంటి ముద్దనీరు ఒక పట్టణంగా అభివృద్ధి చెందిందన్న, లేదా అక్కడ ఉన్నటువంటి పులివెందులకి దగ్గరగా ఈ ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందిందనంటే కేవలం అక్కడ ఉన్నటువంటి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నెలకొల్పడం ద్వారానే, ఆ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడం ద్వారానే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు విలువలు పరిశ్రమలు రావడం వల్ల భూములు విలువలు పెరిగాయి. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాన్ని నాకన్నా ఉన్న ముందు పెద్దలందరూ ఎన్నో డైలాగులు చెప్పారు. నేను డైలాగులు చెప్పను. నేను పని చేయాలనేటటువంటి పని సంస్కృతిలో ఉన్నటువంటి వ్యక్తిని. మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఎందుకన్నానంటే పరిశ్రమలు రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, పరిశ్రమలు రావాలంటేనే నీళ్లు ఉండాలి, పరిశ్రమలు రావాలంటే రోడ్లు ఉండాలి, పరిశ్రమలు రావాలంటే పవర్ ఉండాలి. ఈరోజు నేను మా ఆమదాలవలస నియోజకవర్గంలో 220 kV సబ్స్టేషన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈరోజు పెట్టిస్తున్నాను. అలాగే మా జగ్గుశాస్త్రులపేట దగ్గర 33/11 kV ఓ సబ్స్టేషన్ ఏపీపీడీసీల ద్వారా పెట్టిస్తున్నాం. అంటే ఒక పక్కన పరిశ్రమ రావాలంటే పారిశ్రామికవేత్త పరిశ్రమ పెట్టే నాటికి పవర్ సప్లై వాడు నాణ్యమైన పవర్ వాడికి అందించాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్పండి, నేను ఎమ్మెల్యేని కానంత వరకు ఆమదాలవలస నడిబొడ్డిన అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, 1954లో పెట్టారు, 59లో ఎప్పుడు. నేను ఎమ్మెల్యే అయినంత వరకు అక్కడ సబ్స్టేషన్ లేదు, దానికి 9 గంటలే పవర్ సప్లై. మీరు చెప్పండి, 9 గంటల పవర్ సప్లై చేసి ఏ పారిశ్రామికవేత్త వచ్చి పరిశ్రమ పెడతాడా? చెప్పండి, మీరే పెడతాడా? అంటే 9 గంటల పవర్ సప్లై, దానికి నేను 24 గంటల పవర్ సప్లై ఇవ్వాలని అక్కడ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ సబ్స్టేషన్ ప్రతిపాదన చేసి సబ్స్టేషన్ నిర్మించాను నేను. ఇది నా ఆలోచన విధానం. రాజకీయ పేలాపనలు చేసే ఆలోచనలు అలాగుంటాయి, ప్రజలకు మంచి చేసే ఆలోచనలు ఇలా ఉంటాయి. ఏది మంచో ఏది చెడు విజ్ఞులైన ప్రజలు, మేధావులు, ఉన్నతమైన వారు, విద్యావంతులు ఆలోచించాలని చెప్పి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.